హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బిందు. ఈ వీడియోలో చాలా హెల్దీ టేస్టీ అయిన రాగి రొట్టెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా మంచిది హెల్త్కి. అలానే ఎక్కువ కష్టపడే పని లేకుండా 3 ఇంగ్రీడియంట్స్తో అయితే ఈ రెసిపీ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు రాగి పిండికి 1/2 కప్పు బెల్లం తురుమైతే కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ స్వీట్ లేకుండా మైల్డ్ స్వీట్గా అయితే ఈ రాగి రొట్టెలు అయితే ఉంటాయన్నమాట. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొక 1/2 కప్ యాడ్ చేసుకొనేసి బెల్లం తురుము చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ బెల్లం వేయడం వల్ల ఈ రాగి రొట్టెలు అనేది సరిగ్గా రావన్నమాట, పొంగుతూ రావు, గట్టిగా వస్తాయన్నమాట. ఇలా 1 కప్పుకి 1/2 కప్ బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా బెల్లంని తురుముకొని ఈ కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ బెల్లం తురుముని యాడ్ చేసుకొనేసి ఇలా ఇందులోకి ఇదే కప్పుతో 1/2 కప్పు వాటర్ని 2 కప్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొనేసి ఇలా బెల్లం అంతా బాగా కరిగేంత వరకు స్పూన్తో ఇలా మిక్స్ చేస్తూ కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఫిల్టర్ అయితే చేసుకోవాలి. ఈ బెల్లంలో ఏదైనా డస్ట్ అలాంటివి ఏదైనా ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇంకొక బౌల్లోకి ఇలా ఈ రాగి పిండిని యాడ్ చేసుకొనేసి ఈ బెల్లం సిరప్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఈ బెల్లం సిరప్ని యాడ్ చేయకూడదు. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండికంతా ఈ బెల్లం సిరప్ అంతా బాగా పట్టే విధంగా ఇలా మిక్స్ చేస్తూ ఇలా చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అన్నమాట. ఇలా అయితే ఉండాలన్నమాట. ఇలా చపాతీ ముద్దలాగా చేసుకొనేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి ప్యాన్లో ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొనేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఇలా చెయ్యిని వాటర్లో డిప్ చేసుకొనేసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొనేసి క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా రొట్టెల్లాగా అయితే చేసుకోవాలి. క్రాక్స్ ఏమీ లేకుండా ఉండాలన్నమాట. సాఫ్ట్గా ఇలా రొట్టెల్లాగా కొద్దిగా మందంగానే ఉండాలి. మరీ పలుచగా ఉండకూడదు, గట్టిగా వచ్చేస్తే పొంగవు అన్నమాట. ఇలా మందంగా చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఇలా ఒక రొట్టె వేసిన తర్వాత ఇది బాగా పైకి పొంగి పైకి తేలిన తర్వాత ఇంకొక రొట్టెనైతే వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఒకటికొకటి ఖర్చుకోకుండా వస్తాయన్నమాట. ఇలా ఒకటి పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి. మీ ప్యాన్లో ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ అయితే వేసుకోవాలి. నాకైతే 4 అయితే సరిపోయినాయి. ఇలా ఒకటి పైకి తేలిన తర్వాత ఇంకొక దాన్ని వేసుకొని ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే లోపల అలానే ఉంటుంది, పైన ఫ్రై అయిపోతాయి అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఒక బ్యాచ్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేసుకొనేసి ఇలా ఫ్రై చేసుకున్నామంటే టేస్టీగా హెల్తీగా రాగి రొట్టెలు అయితే రెడీ అయిపోతాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అలానే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.